నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. భారతదేశం అంతా కూడా తమిళనాడు వైపు చూసింది. ఈసారి 4 రాష్ట్రాల ఎన్నికల్లో మిగిలిన రాష్ట్రాల కంటే తమిళనాడు వైపే దేశంలోని రాజకీయ పార్టీలు చూశాయి. మరి తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటివరకు డిఎంకే, ఏఐడిఎంకే ఈ 2 పార్టీలే 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వాలు మారుతున్నాయి. అట్లాంటి తమిళనాడులో మరి 3వ ప్రత్యామ్నాయంగా సినీ నటుడు హీరో విజయ్ రంగప్రవేశం చేశారు. టీవీకే పార్టీని పెట్టారు. దాదాపుగా 27 నెలలైంది ఆ పార్టీని పెట్టి. కేవలం 27 నెలల్లో ఒక ప్రభంజనాన్ని సృష్టించాడు విజయ్. మరి తమిళనాడులో చాలామంది రజనీకాంత్ కానీ, అదేవిధంగా కమల్ హాసన్ కానీ ఇలాంటి సీనియర్ నాయకులు, సీనియర్ యాక్టర్స్ ఉన్నారు తమిళనాడులో. వాళ్ళు కూడా ప్రయోగం చేసినా కూడా సక్సెస్ కాలేకపోయారు. ఇదే సినిమా రంగం నుండి హీరోగా ఉన్న విజయ్ సొంత పార్టీ పెట్టడం, ప్రత్యామ్నాయ మార్గాలు, మరి ఈ పార్టీ పైన అనేక జాతీయ పార్టీలు కూడా కన్నేసి ఆ టీవీకే పార్టీని అనేక రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా వెనుకంజ వేయకుండా, రాజీ పడకుండా యువతరం వైపు పార్టీ నడిపించి తమిళనాడులో ఒక కొత్త రాజకీయానికి తెరలేపారు టీవీకే విజయ్. ఈరోజు ఫలితాలను బట్టి చూస్తే దాదాపుగా 100కు పైబడి అంటే 108 నుండి 115 ఇట్లా ఈ లీడ్స్ అయితే నడుస్తున్నాయి. ఈవేళ 234 అసెంబ్లీ స్థానాల్లో మరి టీవీకే పార్టీ, డిఎంకే, ఏడిఎంకే 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. పోలింగ్ రోజు చూస్తే ఆ రోజు సరళి చూస్తే రాత్రి 9-10 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరున్నారు. మరి ఎప్పుడు కూడా తమిళనాడు చరిత్రలో 7-8-9 గంటల వరకు ఓటర్లు బారులు తీరిన సంఘటనలు ఎప్పుడు కూడా గతంలో కూడా ఎప్పుడు లేవు. మరి ఈసారి మార్పు కనిపిస్తుంది. తమిళనాడులో యువ నాయకుడి వైపు ప్రజలు చూస్తున్నారు, ప్రత్యామ్నాయ వైపు జనం చూస్తున్నారు అనేది తమిళనాడులో పోలింగ్ జరిగిన తర్వాత అదే రోజు సాయంత్రం తమిళనాడులో కొంతమంది ఓటర్లతో ఎంటీవీ స్వయంగా ఫోన్లో మాట్లాడటం జరిగింది. వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు దాదాపుగా 10 మంది మాట్లాడితే 10 మందిలో కూడా ఒకే భావం చెప్పారు. 10 మంది వేరే వేరే ప్రాంతాల వ్యక్తులు తమిళనాడులో, కానీ వాళ్ళ ఆలోచన భావంతో కూడా ఒకే మాట. ఈసారి మార్పు కనిపిస్తుంది, తమిళనాడులో కొత్త వ్యక్తికి అవకాశం వస్తుంది కాబట్టి అంటే డిఎంకేకి, ఏడిఎంకేకి రావడం లేదని చాలా స్పష్టంగా ఇండైరెక్ట్గా చెప్పారు. అట్లాంటిదే ఏప్రిల్ 29వ తేదీన ఎంటీవీలో ఒక విశ్లేషణ చేసాం. తమిళనాడు రాష్ట్రంలో అక్కడ అధికారాన్ని సీఎం పీఠం ఎవరికి రాబోతుందని చాలా స్పష్టంగా చెప్పాం. మరి తమిళనాడులో పూర్తి స్థాయిలో అవగాహన కలిగి మరి అక్కడ ఉన్న నాయకులతో, కార్యకర్తలతో, కొంతమందితో స్వయంగా నేను ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించినప్పుడు వారి యొక్క మనోగతం పూర్తిగా బయటపడపోయినా ఒక సీనియర్ జర్నలిస్ట్గా అర్థం చేసుకోగలిగాను. మరి వీళ్ళ తమిళనాడులో ఎన్నికల ఫలితాలు చూస్తే ఏప్రిల్ 29న ఎంటీవీలో మేమేమైతే వీడియో చేసామో విజయ అవకాశాలు విజయకే ఉన్నాయి, సీఎం పీఠం విజయదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం ఏప్రిల్ 29వ తేదీన. మరి ఈరోజు ఇవాళ 4వ తేదీ. ఈ 4వ తేదీన ఫలితాలు ఈరోజు మార్నింగ్ కౌంటింగ్ స్టార్ట్ అయింది. కౌంటింగ్ ఫలితాలు చూస్తే మిగిలిన 4 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ గురించి పెద్ద చర్చ నడవట్లేదు, కానీ ఒక తమిళనాడు గురించే చర్చ నడుస్తుంది భారతదేశం అంతా కూడా. ఒక దశలో టీవీకే పార్టీ విజయ్ భారీ మెజార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. దాదాపుగా 234 స్థానాల్లో 118 మ్యాజిక్ ఫిగర్, కానీ ఇప్పుడు 108, 110 వరకు లీడ్లో టీవీకే పార్టీ విజయ్ పార్టీ ఉంది. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో ఒక సంచలనం కలుగుతుంది. తమిళనాడు ఒక క్లారిటీ వచ్చేసింది. గవర్నమెంట్ డిఎంకే రావడం లేదు, టీవీకే పార్టీ విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నారని చాలా స్పష్టంగా సంకేతాలు వచ్చేసాయి. దీంతో తమిళనాడు రాష్ట్రంలో ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టేవాళ్ళని చెప్పుకోవాలి. అంతేకాదు డిఎంకే వెనకబడింది, ఏఐడిఎంకే 3వ స్థానంలో ఉంటుందని గ్రహించిన ఓటర్లు 2వ స్థానంలోకి వచ్చింది. వీళ్ళ వాళ్ళు కూడా దాదాపుగా ఒక 60-70 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. ఏదేమైనా తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత సినీ హీరో విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నారని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ హంగ్ అంటే ఒక 5-6 సీట్లు లేదా 10 సీట్లు ఒకవేళ ఏఐడిఎంకేనా డిఎంకేనా ఎవరు కలుపుకుంటారో తెలియదు, కానీ ముఖ్యమంత్రి విజయ్ కావడం చాలా స్పష్టమైన సంకేతాలు లీడ్లను బట్టి అర్థమవుతుంది. తమిళనాడు ఓటర్లకు ఒక కొత్త ధనానికి ఓటర్లు తమ అభిప్రాయాల్ని అదేవిధంగా ప్రత్యామ్నాయ వైపు అడుగులు వేశారు.
మార్పు కోరుకున్నారు తమిళనాడులో. అంటే యువ నాయకుడికి పట్టం కట్టాలి అనేది తమిళనాడు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎదురు చూసినట్టుంది. ప్రత్యామ్నాయ పార్టీగా మరి యువ నాయకుడు విజయ్ రావడం, విజయ్ వైపు జనం అందరూ చూడటం, ఈవేళ విజయ్ వైపు విజయం ఉందన్నది చాలా స్పష్టంగా ఇప్పుడు ఫలితాలను బట్టి అర్థమవుతుంది. మరి ఎంటీవీలో కూడా ఏ రాజకీయ విశ్లేషణ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా దాదాపుగా 90% సక్సెస్ అవుతుంది. ఎంటీవీలో ఇచ్చిన ప్రతి వీడియో కూడా తెలుగు రాష్ట్రాలు కాదు, పక్క రాష్ట్రాలు కానీ ఏదైనా ఒక రాజకీయ సమకాలిక అంశాలపైన ఎంటీవీలో ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను చేసే విశ్లేషణలో చాలా క్లారిటీగా 4 రకాల కోణంలో చెక్ చేసుకుని పక్కా ఆధారాలు అంటే పక్కాగా సమాచారాన్ని ఒకసారి క్రోడీకరించుకుని 1-4 సార్లు ఆలోచించుకుని ఈ సబ్జెక్ట్లో అక్కడ ఉన్న స్ట్రాటజీ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, తెలుగు రాష్ట్రంలో నేనుంది ఆంధ్రప్రదేశ్లో, కానీ తమిళనాడు రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది చాలా క్షుణ్ణంగా నాకున్న సోర్సులు ఉపయోగించుకుని అక్కడ ఉన్న ప్రజానీకంతో మాట్లాడి అక్కడ ఉన్న ఓటర్లు నాడి గత ఎన్నికలలో జయలలిత గారు ఉన్నప్పుడు, కరుణానిధి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అక్కడ పోలింగ్ సరళ జరిగింది, ప్రజల నాడి ఎలా ఉంది ఆ రోజులు చూశాను. మళ్ళీ ఈరోజు కూడా తమిళనాడులో తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా మరి నాకున్న అవగాహనతో అక్కడ ఉన్న అందరితో కూడా మాట్లాడినప్పుడు వారి అభిప్రాయాలు తెలుసుకున్నప్పుడు వారి అభిప్రాయాలు అప్పటికే చాలా స్పష్టమైంది. అప్పటికే పోలింగ్ ముందు రోజుకే విజయం స్పష్టంగా వాళ్ళ మాటల్లోనే అర్థమైంది. పోలింగ్ రోజు చాలా స్పష్టంగా ఈవినింగ్ 5-6 గంటల ప్రాంతంలో నేను తమిళనాడులో ఉన్న కొంతమందితో ఫోన్లో మాట్లాడితే వాళ్ళ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పారు. 10-15 మంది కూడా ఇదే అభిప్రాయం చెప్పారు. అట్లా 50 మంది 20 మంది రకరకాల సోర్సులు నేను ఫోన్లో స్వయంగా మాట్లాడితే వాళ్ళ అభిప్రాయాలు చెప్పిన తీరులో విజయ్ గెలుపు ఖాయం అనేది అర్థమైపోయింది. విజయాన్ని వాళ్ళు చెప్పకపోయినా మార్పు కనిపిస్తుంది. తమిళనాడు అంటే ఖచ్చితంగా డిఎంకే ఏడీఎంకే రాదు, మార్పు అంటే విజయ్ వైపు అడుగులు వేస్తున్నారు తమిళ ఓటర్లందరూ కూడా అనేది చాలా స్పష్టంగా తెలిసింది. కాబట్టి మరి ఎంటీవీలో ఏప్రిల్ 29వ తేదీన చెప్పాను, తమిళనాడు సీఎం పీఠం పైన విజయ్కే దక్కే అవకాశం ఉంది, విజయ్కే ఛాన్స్ ఉంది, విజయ్కి యువతరందరూ కూడా పరుగులు తీస్తున్నారు. అక్కడ పెద్దవాళ్ళు కూడా విజయ్ వైపు అడుగులు వేశారు, వాళ్ళ ఆలోచన విధానం కూడా విజయ్ వైపు ఉంది. కాబట్టి ఎంటీవీ చాలా స్పష్టంగా చెప్పింది 29వ తేదీ ఏప్రిల్న తమిళనాడు పీఠం విజయదేనని. ఈవేళ ఫలితాలు కూడా విజయ్కే అనుకూలంగా వచ్చాయి. మరి దాదాపుగా 108-110 లీడ్లో ఉన్నారంటే ఒకవేళ 5-6 సీట్లు తగ్గినా వేరే పార్టీలు అంటే డిఎంకేనా ఏడీఎంకేనా కలుపుకుని హంగు అనేది ఏర్పడినా కూడా ముఖ్యమంత్రి మెజారిటీ సీట్లన్నీ కూడా విజయదే. కాబట్టి సీఎం పీఠం పైన విజయ్ కూర్చోబోతున్నారు. ఇవాళ అంటే ఈరోజు ఫలితాలు వచ్చిన తర్వాత రేపా ఎల్లుండా మంచి రోజు చూసుకుని మరి ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇస్తుంది. కాబట్టి మరి ఈలోపే విజయ్ తన ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటికే నిన్నే ఎంటీవీలో చెప్పాను విజయ్ తన ఎమ్మెల్యేల అభ్యర్థులందరూ కూడా మహాబలిపురంలోని రిసార్ట్స్లో తీసుకువెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా ముందుగానే క్యాంప్ రాజకీయాలు చేస్తున్నారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులందరూ కూర్చోబెట్టి గెలిచిన తర్వాత ఎవరు కూడా వేరే పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలని తన వైపు తిప్పుకోకుండా మహాబలిపురం తమిళనాడులో రిసార్ట్స్లో అప్పటికే విజయ్ పార్టీ అభ్యర్థుల్ని వాళ్ళందరూ కూడా ఫామ్ హౌస్లో క్యాంప్ రాజకీయానికి రంగంలో దించారని చెప్పి నిన్ననే ఎంటీవీలో చాలా స్పష్టమైన వీడియో చేశాను, స్పష్టంగా సమాచారం కూడా ఇచ్చాను ఒకరోజు ముందే. ఈరోజు కూడా ఫలితాలు కూడా విజయ్ వైపు అడుగులు వేస్తున్నాయి. ఖచ్చితంగా సీఎం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కాబోతున్నారు. కొన్ని గంటల్లో ఆ సీట్లో కూర్చోబోతున్నారు. మరి ముందే చెప్పినా ముందే చెప్పే ఎంటీవీ ఇవాళ స్పష్టంగా పక్క రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం పైన కూడా చాలా స్పష్టమైన విశ్లేషణ చేశాం. మరి అదే జరుగుతుంది, అదే జరిగింది. కాబట్టి ఎంటీవీ ద్వారా ఇచ్చే ప్రతి అంశం కూడా సమకాలిక రాజకీయాల అంశాలపైన చాలా స్పష్టంగా క్షుణ్ణంగా అవగాహన చేసుకుని అన్ని రకాలుగా చెక్ చేసుకుని ఇస్తున్నాం. ముందుగా మరి తమిళనాడు రాష్ట్రంలో మార్పు కోరుకున్న ఓటర్లు, అదేవిధంగా యువ నాయకుడు సినిమా హీరో విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్న సందర్భంగా ఎంటీవీ ద్వారా ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. RR Pet, Eluru.